ఆర్సీ కండిషన్ అయితే ఇది వేసవికి రైడర్స్ ప్రాబ్లమ్స్ మనుషులకే కాదు, బండ్లకు కూడా వస్తాయి, మోటార్ సైకిళ్ళకి కూడా వస్తాయి. రీసెంట్గా మా ఆర్సీ బ్యాట్మెన్ 200కి కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి. అసలు నడుస్తలేదు, ఘోరం. అసలు పెట్రోల్ ట్యాంక్లకి కూలెంట్ పోయింది. అంటే ఇక డాక్టర్ భాషలో చెప్పాలి అంటే కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి అంటున్నాను నేనైతే. ఆర్సీ ఘోరమైన పరిస్థితి ఉన్నది. అందుకోసం ఈ మధ్యలో ఒక్కసారి కూడా ఆర్సీ బయట కనిపిస్తలేదు. చాలామంది అడుగుతున్నారు ఆర్సీ ఏమైందని. సో ఆర్సీ కండిషన్ అయితే ఇది. అండ్ దాంతోపాటే ఆర్సీకి ఇట్లా అయిందని మా ఆర్ఎక్స్ కూడా ఫీల్ అయింది కావచ్చు. ఆర్ఎక్స్ దగ్గర ఉండే కాదు, వాటికి ప్రాబ్లమ్స్ కూడా దగ్గర సేమ్ వచ్చినాయి. సో సూపర్గా ఉండే దివాళీకి ఇంటికి తీసుకొచ్చిన బోర్ చేయించి, కానీ మళ్ళీ ఏమైందో తెలియదు. అండ్ కిక్ రాడ్ అయితే జామ్ అయిపోయింది. అందుకోసం ఈ మధ్యలో ఆర్ఎక్స్ రెండుని నడపట్లే. అయితే మా డాక్టర్ రమ్మకాంత్కి ఫోన్ చేసిన, అయితే తీసుకురా బ్రో క్లినిక్కి, హైటెక్ మోటార్స్కి అన్నాడు. సో ఇవాళ తీసుకెళ్దామని మా చక్రిబాబు వాళ్ళ వెహికల్ మాట్లాడినాం అండ్ తీసుకుపోతున్నాం. సో అజయ్ బ్రో, ఎట్లుంది ఏదైనా మనం డాక్టర్ రమాకాంత్ ఆయన చేయబడింది అంటే ఎలాంటి బండి కూడా రెడీ అయిపోతుంది. చిన్న ప్రాబ్లమ్సే కానీ అవి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే, అందుకనే స్పెసిఫిక్గా లేకపోతే టో కూడా తీసుకెళ్ళి వెళ్ళొచ్చు. కానీ మా బావ ఉన్నాడు, చక్రి బావ అయితే మన వెహికల్ ఉంది, తీసుకెళ్దాం బామర్దా అంటే తీసుకెళ్తున్నాం. ఇక ఆయన చూసి రేపు తెలుస్తుంది అసలు ఏంటిది ఏం ప్రాబ్లం అనేది. టోటల్ స్కాన్ చేసి చూసి చెప్తాడు. ఇక డాక్టర్ సాబ్ అనేది ప్రాబ్లం లేదు మాకు, డాక్టర్ రమాకాంత్. సో మా ధైర్యం, మా నమ్మకం డాక్టర్ రమాకాంత్. లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది కామన్. సో వాటిని మనము ఎంత బెస్ట్గా సాల్వ్ చేస్తాం అనేది మన దగ్గర ఉంటుంది తప్ప దేనికి వరీ కావద్దు. సో మేమైతే ఏం వరీ అవుతలేం, రిపేర్ అయినా పర్లేదు, హ్యాపీగా తీసుకెళ్తాం, హ్యాపీగా రిపేర్ చేసుకొని మళ్ళీ రేంజ్ రైడ్లు అనేది చేస్తాం. సో అప్ అండ్ డౌన్స్ కామన్. సో చూద్దాం నెక్స్ట్ క్లినిక్కి తీసుకెళ్ళిన తర్వాత మా డాక్టర్ రమాకాంత్ ఏమంటాడు. మరి కిడ్నీలలో రాళ్ళు కరిగిద్దామంటాడా, సర్జరీ చేద్దామంటాడా, ఫర్దర్ అప్డేట్కి ఓకే. అండ్ జర్నీ అయితే క్రేజీ ఉంటుంది. ఇప్పుడు నేను వెనకాల ట్రాల్ వెనక బండిలో కూర్చొని పోవాలి, అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఓకే, వెయిట్ ఫర్ దట్. ట్వంటీ కిలోమీటర్స్కి 1 అవర్ అద్భుతమైన రైడ్ తర్వాత తాండూరాయిబీ హైటెక్ మోటార్స్ మా దవాఖానకి అయితే రీచ్ అయినాం. నిజంగా ఈ రైడ్ అయితే నా లైఫ్లోని అన్ఫర్గెటబుల్ అట్లా ఉండే. ఇక బందోబస్తు కట్టిన బండ్లను తాడైతే మా బావ ఇప్పుతున్నాడు, ఎందుకంటే బండ్లను కిందికి దించాలి కాబట్టి. అండ్ మా అదృష్టం అనుకోవాలి, ఇంకో తెలిసిన 2 అన్నలు ఉండే, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈజీగా అయితే బండ్లను కిందికి దించి లోపలికి అయితే తీసుకుపోయినాం దవాఖానలకి. అయితే మా డాక్టర్ అమ్మకం లేకుండా ఇన్ఛార్జ్ బాధ్యతలు మొత్తం డాక్టర్ మదన్నకి ఇచ్చిండు. బావ థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ. మస్తు ఓపిక తోటి తీసుకొచ్చిన. నేను కూడా ఏదో ఈజీగా అనుకున్నా, ఏ బండ్లకి ఇతను తీసుకుపోతాం అనుకున్నా, కానీ అమ్మో. డే 2 దవాఖానలో అడ్మిట్ చేసిన తర్వాత మన ఆర్సీ కండిషన్ అయితే ఇది ఐసీయూలో ఉన్నది. మా డాక్టర్ రమాకాంత్ అన్ని టెస్టులు చేసిన తర్వాత ఒకటే మాట చెప్పిండు, కిడ్నీలు అయితే అవుట్ అయినాయి అన్నాడు. క్రిటికల్గా సర్జరీ చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేయాలి అన్నాడు. అండ్ చేస్తాడు కూడా. రీసెంట్గానే యూరోప్, ఆస్ట్రియాకి పోయొచ్చిండు స్పెషల్ ట్రైనింగ్ కోసం. ఓకే రైట్.